లేదంటే ఇవే గన్నులు ఉన్నాయి కదా. ఒక చెప్పాలా మాకు చెప్పాలా అనుకుంటా ఉగాదికి వస్తుంది అప్పుడు తేవచ్చు. అట్లానే చెప్పినట్టు రెండింటిలో ఒకటి అన్నా అది చెడిపోయినట్టే కనబడుతుంది. మధ్యలో అంటే అది తిన్నట్టు కనబడుతుంది. అడుగు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఎంఆర్ఓ ములాఖతు నాకు ఎప్పుడైనా కనబడ్డావా? నువ్వు ఎప్పుడైనా కనబడ్డావా? అంటే మరి ఎట్లా ములాఖతు ఎట్లా రాస్తారు? అదే చెప్తున్నారు ఎంఆర్ఓ డౌన్ డౌన్ ఎంఆర్ఓ డౌన్ డౌన్. అదే ఆయనకేం సంబంధం కూడా అడిగాం. ఈయన పోలీసు వారితో మాట్లాడతాను. నువ్వు నాకు సపోర్ట్ చేయక్కర్లా. నువ్వు నాకు ఎప్పుడన్నా కనబడ్డావా? ఫోన్లో మాట్లాడినవా? నువ్వు ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడినవా? నేను ఎట్లా క్లియర్గా అడిగి మనం ఇక్కడ ఉన్న 4 మెంబర్స్ సండే కదా బ్రదర్. నిన్న సండే రోజున ఎస్ఐ గారు నిన్న సండే నేను వస్తే మొన్న కోర్టు ఏమన్నది? సండే రోజున మీకు అంత అవసరం ఏమున్నది అని చెప్పి అట్లా అన్నదా? అది కూడా మైండ్లో ఉన్నది. అయినప్పటికీ కూడా ఇది ఇనిషియల్ స్టేజ్ కదా, కట్టలేదు కదా, ఏం కాదు పో అని చెప్పి పంపించిన. ఇది ఇనిషియల్ స్టేజ్ కదా, ఆల్రెడీ కట్టిన దాన్ని ఏమో సండే కూలగొట్టదు. ఇది ఇప్పుడే కడతారు కాబట్టి ఆపేయండి అంటే ఈయన ఆపలే. ఇప్పుడు నేను ఎంఆర్ఓ నిన్న రావడానికి నాకేమో ఇబ్బంది లేదు. నా ఆర్ఐ ఉండగా నా ఆర్ఐ వస్తే నేను వచ్చినట్టు కదా. ఎంఆర్ఓ ఎంఆర్ఓ స్పందిస్తలేడు. పంపించింది నేను, అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలు పంపిస్తే నేను వచ్చినట్టు పేపర్ రాసే సమాజం ఏమనుకుంటుంది భయ్? మేము అడిగింది కూడా అదే కదా సార్ మీరు రిటర్న్గా రాసిచ్చిన కోర్టు ఆర్డర్ ఉంది కదా, మేము వెళ్ళిపోతాం, మాకు రిటర్న్గా రాసిచ్చే రైట్ లేదన్నారు. సరే సార్ అయితే రేపు పొద్దున్న ఆఫీస్లో మాట్లాడతాను. జస్ట్ ప్లేస్మెంట్ వరకు చూసుకోండి. నువ్వేం చెప్పాలి? ఇక్కడ ఎంఆర్ఓ పంపిస్తుంది, నేను వచ్చినా నువ్వు ఆపుతావా? ఆపు. లేకపోతే సరైన ఆధారాలు చూపి. సరైన ఆధారాలు లేకపోతే విను. నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నేను పోబడి నేను ఆయనను బతిలాడాలన్నా అన్న ఏమన్నా ఆయన బతిలాడాలా? ఆపమని నేను బతిలాడాలా? నువ్వు ఫస్ట్ గులగొట్టిన తర్వాత నాకు ఫోన్ చేయి, ఫిక్స్ పెట్టు అన్నాను. అయితే మీరు కూలగొట్టనిస్తలేదు సార్. నువ్వు ఆరేరా బాబు. నా తరఫున అక్కడ ఎంఆర్ఓ నువ్వు నా తరఫున ఎంఆర్ఓ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు కూలగొట్టమన్నా. అయితే వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చేస్తే తీసి పెట్టమన్నా. అంతకంటే ఎంఆర్ఓ ఏం చెప్తారు?